హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో గోంగూర చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిస్ చేయకుండా చూసేయండి. 2 కేజీల కొరమీను చేపలు తీసుకున్నాను. వాటిని మంచిగా శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. 4 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, అలాగే ప్యూరీ తయారు చేసుకున్నాను టొమాటోతో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్నాను. పెద్ద కట్ట గోంగూర తీసుకున్న దాన్ని శుభ్రం చేసుకొని ఇట్లా ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేసి మగ్గించాను. మనము మిక్సీ చేసే అవసరం లేకుండా దాన్ని మగ్గేటట్లు బాగా చేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసు చేసే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకొని అవి వేగుతూ ఉండగా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు శబ్దం వింటేనే మ్యూజిక్ థెరపీ లాగా నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్తో పాటు ఒక పెద్ద ఉల్లిపాయని 4-5 ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల చేపల పులుసులో మనకి అవి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వేగుతూ ఉండగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గాలి. మనకి వీడియోలో చూపించినట్లు ఆయిల్ తేలుతూ ఉండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు, అలాగే 1 కప్పు ప్యూరీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్లో మంచిగా కలుపుకొని అది వేగేటట్లు చూసుకోవాలి. మనకి చేపల పులుసు ప్రిపరేషన్లో ఎక్కువ టైం పట్టేది ఈ మసాలా అంతా మంచిగా ఆనియన్ మసాలా అంతా కలిపి ఆయిల్లో మగ్గడానికే పడుతుంది. కొంతసేపు మూత పెట్టుకొని చేసుకుంటే కనుక మనకి చాలా టేస్టీగా గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ గోంగూరని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపి పెట్టుకొని కొంతసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. వీడియోలో చూపించినట్లు ఆయిల్ మనకి తేలుతున్నట్లయితే కనుక మనకి అది రెడీ అయినట్లే. ఇది చూస్తుంటేనే ఎంత తొందరగా చేపల పులుసు ప్రిపేర్ చేసుకొని తిందామా అన్నట్లుంది కదా. ఆయిల్లో మగ్గిన తర్వాత 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేపలు దాంట్లో వేసేటప్పుడు అవి మునిగి ఉడకాలి కనుక 2 కప్పులు, ఒక్కొక్కసారి మనకు 3 కప్పులు నీళ్లు కూడా అవసరం పడితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మరిగిన తర్వాత దానిలో ఒక్కొక్కటిగా విరిగిపోకుండా ముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ చేపల పులుసు ప్రిపరేషన్లో టెక్నిక్ ఏంటి అంటే మనం వాటిని విరిగిపోకుండా కలపడం అన్నది ఒక టాక్టిక్స్. వాటిని కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇంచుమించుగా ఒక 20 నిమిషాలైనా పడుతుంది. చూడండి వీడియోలో చూపించినట్లుగా మనకి ఆయిల్ తేలుతూ మరుగుతూ ఉంటుంది. అవి మరుగుతూ ఉండగా మరి 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఆ చేపల పులుసుకు వచ్చి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. 20 నిమిషాలు ఇలా దగ్గరగా అయిన తర్వాత గ్రేవీ చిక్కగా అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ బంద్ చేసి వడ్డించుకుంటే మన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒక్కసారి ఈ గోంగూర చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కనుక హెల్త్కి కూడా మంచిదే. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వీడియో చూస్తుంటే అర్జెంటుగా చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ తెలంగాణ పోరి.